ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇటీవల అమెరికాను అధిగమించి బంగ్లాదేశ్ యొక్క రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం అవతరించింది? కరెక్ట్ ఆన్సర్ ఇండియా. అమెరికాను అధిగమించి భారతదేశం బంగ్లాదేశ్కు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. చైనా బంగ్లాదేశ్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతుంది. ఈ వాణిజ్య మార్పు భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న పత్తి యంత్రాలు, ఆహార ఉత్పత్తులు మరియు పెట్రోలియం వస్తువులను ఎగుమతులు పెరగడం భారతదేశం బంగ్లాదేశ్ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీలో జరగనున్న 2026 బ్రిక్స్ సదస్సుకు ఏ రష్యన్ అధ్యక్షుడు హాజరు కానున్నాడు? కరెక్ట్ ఆన్సర్ వ్లాదిమిర్ పుతిన్. ఈయన సెప్టెంబర్ 12 to 13 డేట్స్లో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరు కానున్నారు. 2026లో ఈ కూటమికి అధ్యక్షత వహిస్తున్న నెక్స్ట్ బ్రిక్స్లో తొలుత బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా దేశాలుగా ఉండగా తర్వాత అది 11 సభ్య దేశాలుగా విస్తరించింది. బ్రిక్స్ కూటమి ప్రపంచంలోనే మీకు స్క్రీన్లో కనబడుతుంది, ఇన్ఫర్మేషన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 20th మే. ఈ వీడియో యూస్ఫుల్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తేనెటీగలు మరియు పరాగ సంపర్క కారకాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవం జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ వచ్చేసి ప్రజలు మరియు గ్రహం కోసం కలిసికట్టుగా ఉందాం. నెక్స్ట్, ఆధునిక తేనెటీగల పెంపకంలో మార్గదర్శకుడిగా పరిగణించబడే ఆంటోన్ జాన్షా జన్మదినోత్సవాన్ని ఈ తేదీని సూచిస్తారు. తేనెటీగలు మరియు ఇతర పరాగ సంపర్క కారకాలు ప్రపంచంలోని 75% కంటే ఎక్కువ ఆహార పంటలను మద్దతునిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో గంగమ్మ జాతర ఉత్సవం 2026 నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. తిరుపతి గంగమ్మ జాతర అనేది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ప్రతి సంవత్సరం జరిగే ఒక జానపద ఉత్సవం. ఇది వారం రోజుల పాటు జరిగే ఉత్సవం. సాధారణంగా మే నెల మొదటి నుంచి 2 వారాల మధ్య జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ కంప్యూటర్ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ ఇటీవల ఏ ప్రతిష్టాత్మక శాస్త్రీయ సంస్థకు ఫెలోగా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాయల్ సొసైటీ. నెక్స్ట్, మేము పెట్టిన ఈ క్వశ్చన్స్లో మీకు ఏది ఇంపార్టెంట్ అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఆయన కాన్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ మరియు ప్రధాన సంఖ్యలను పరీక్షించే ఒక విప్లవాత్మక అల్గారిథమైన AKS ప్రైమాలిటీ టెస్ట్ను సహా అభివృద్ధి చేసేందుకు మనీంద్ర అగర్వాల్ ప్రసిద్ధి చెందారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి అటవీ వేదిక యొక్క 21వ సమావేశం కింది దేశాల్లో ఏ దేశంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ అమెరికా. రోజు ఇలాంటి యూస్ఫుల్ క్వశ్చన్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఐక్యరాజ్య సమితి అటవీ వేదిక యొక్క 21వ సమావేశం యునైటెడ్ స్టేట్స్లో న్యూయార్క్ నగరంలో ఉన్న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశం మే 11 నుంచి మే 15 వరకు జరిగింది. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మీరు చూడండి. అలాగే దీని యొక్క లక్ష్యం వచ్చేసి అడవులకు సంబంధించిన ప్రపంచ కట్టుబాట్ల అమలును
వేగవంతం చేయడం మరియు సుస్థిర అటవీ నిర్వహణ కోసం విధాన మార్గదర్శకత్వాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే దీనికి నివేదిక కూడా స్క్రీన్లో ఇవ్వడం జరిగింది, చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, తన పునరుత్పాదక శక్తి విస్తరణలో భాగంగా తన మొదటి ప్రధాన స్వచ్ఛ శక్తి ప్రాజెక్టుకు ప్రారంభించడాన్ని ఏ రాష్ట్రం సిద్ధంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. మీరు కూడా నాతో పాటు ఆన్సర్ చేయండి. అలాగే ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నారనేది కామెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం తన సమీకృత స్వచ్ఛ ఇంధన విధానం క్రింది సౌర విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్, పవన శక్తి, బ్యాటరీ నిల్వపై దృష్టి సాధిస్తుంది. భారీ గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ ప్రాజెక్టులతో కాకినాడను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా అభివృద్ధి చేస్తున్నారు. భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను అనుగుణంగా 150 గిగావాట్ల స్క్రీన్లో కనబడుతుంది, చూడండి ఒకసారి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ నుండి అగ్రికోలా పథకాన్ని అందుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ FAO. నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ నుంచి ప్రతిష్టాత్మక అగ్రికోలా పథకాన్ని అందుకున్నారు. FAO డైరెక్టర్ జనరల్ ప్రదానం చేసే అత్యున్నత పురస్కారమే ఈ అగ్రికోలా పథకం. నెక్స్ట్, FAO ప్రధాన కార్యాలయం వచ్చేసి రోమ్లో ఉంది. ఇక్కడ ప్రధానోత్సవంగా FAO డైరెక్టర్ జనరల్ క్విడోగ్యూ ఈ పథకాన్ని అందజేశారు. ప్రధాని మోడీ ఈ పురస్కారాన్ని భారతదేశపు రైతులు, పశుపోషణ, మత్స్య రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు అంకితం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ వన్ హెల్త్ మిషన్ను నోడల్ ఏజెన్సీ ఏ సంస్థ? ఆన్సర్ వచ్చేసి భారతీయ వైద్య పరిశోధనా మండలి. ఈ వీడియో చివరి వరకు చూడండి, అసలు మిస్ అవ్వద్దు. లాస్ట్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వివిధ రంగాల్లో సమన్వయంతో కూడిన వ్యాధి నియంత్రణ మరియు ఆరోగ్య భద్రతను మెరుగుపరచడమే ఈ మిషన్ యొక్క లక్ష్యం. నెక్స్ట్, జాతీయ ఏక ఆరోగ్య మిషన్పై శాస్త్రీయ స్టీరింగ్ కమిటీ 5వ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. భారతదేశంలో సమగ్ర వ్యాధి నిఘా మరియు మహమ్మారి సంసిద్ధతను బలోపేతం చేయడానికి ఈ మిషన్ను 2024లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, మాండరిన్ చైనీస్ నుండి అనువదించబడి ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి నవలగా నిలిచి 2026 అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ను గెలుచుకున్న పుస్తకం ఏది అంటే తైవాన్ ట్రావెలాగ్. ఈ నవలను యంగ్ షువాంగ్జీ రచించగా లిన్ కింగ్ దీన్ని ఆంగ్లంలోకి అనువదించారు. మీకు స్క్రీన్లో కనబడుతుంది, చూడండి ఒకసారి పాయింట్స్. నెక్స్ట్, ఈ కథ 1930లో దశకంలో జపనీయుల ఆక్రమణలో ఉన్న తైవాన్ నేపథ్యంలో సాగుతుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో ప్రారంభించబడిన అరుణాచల్ కివి మిషన్ ప్రధానంగా దీని లక్ష్యంగా చేసుకుంది. కరెక్ట్ ఆన్సర్ విలువలు గొలుసులు ఎగుమతులు మరియు నెక్స్ట్, భారత ప్రభుత్వం సుమారు 167 కోట్ల రూపాయల వ్యయంతో అరుణాచల్ కివి మిషన్ను ప్రారంభించింది. భారతదేశపు ఒకసారి స్క్రీన్లో చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇచ్చాము. ఈ కార్యక్రమం సమన్వయం, విలువ జోడింపు, బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ అనుసంధానానికి 4. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో ఆసియా ఉత్పాదకత సంస్థ యొక్క 68వ పాలక మండలి సమావేశం భారతదేశంలో. ఒకసారి స్క్రీన్లో చూడండి. భారతదేశం న్యూఢిల్లీలో భారత్ మండపంలో ఆసియా ఉత్పాదక సంస్థ యొక్క 68వ పాలక మండలి సమావేశాన్ని ఆతిథ్యం ఇచ్చింది.
ఏపీఓ విజన్ 2027-28 బడ్జెట్ ప్రతిపాదక మరియు సెక్రటరీ జనరల్ ఎన్నికల ప్రక్రియలో సంస్కరణల అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. నెక్స్ట్, ఏ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశం 2026 సంవత్సరానికి గాను ప్రాంతీయ సహకార ఒప్పందం అధ్యక్షతన పదవిని స్వీకరించింది అంటే IAEA. భారతదేశం 2026 సంవత్సరానికి ప్రాంతీయ సహకార ఒప్పందం అధ్యక్షన పదవిని స్వీకరించింది. ఈ సమావేశానికి 17 ఆసియా పసిఫిక్ దేశాల ప్రతినిధులు మరియు ఆఫ్రికన్ ప్రాంతాల సహకార ఒప్పందం కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రతి సంవత్సరం మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం ఎందుకు పాటించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ రాజీవ్ గాంధీ వర్ధంతిని. ప్రతి క్వశ్చన్కి తర్వాత ఆన్సర్స్ క్లారిటీగా పాయింట్ వైజ్లో ఇచ్చాము, ఒకసారి చూడండి, స్క్రీన్లో డీటెయిల్గా ఉన్నాయి. నెక్స్ట్, ప్రపంచ మెట్రాలజీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఈ తేదీని జరుపుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ 20 మే. భారతదేశం డిజిటల్ అనుగుణ్యత మరియు ఖచ్చితత్వ ప్రమాణాలపై దృష్టి సారించి ప్రపంచ కొలమాన దినోత్సవం 2026ను జరుపుకుంటుంది. వ్యాపారం సులభతరం చేయడానికి మరియు వినియోగదారుల రక్షణ కోసం చట్టబద్ధమైన కొలమాన శాస్త్రంలో సంస్కరణలు. ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. అలాగే రోజు ఇలాంటి యూస్ఫుల్ క్వశ్చన్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మాకు వాట్సాప్ ఛానల్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాము, అందులో ఫాలో అవ్వండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అందులో పెట్టడం జరుగుతుంది. ఈరోజు చెప్పిన క్వశ్చన్స్లో మీకు ఏ క్వశ్చన్ టఫ్గా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి.